అంటున్నారు. అది మన తెలుగులో మంచి శుక్రవారం. అందరూ చక్కగా సర్దుకుని కూర్చోండి. అందరూ సర్దుకుని చక్కగా కూర్చోండి. చక్కగా సర్దు కూర్చోండి. టైం 11:40 అయింది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం. ఈ సిలువ ధ్యానాన్ని ధ్యానించాలంటే గంటలు అయ్యే మాటలు కాదు. కొన్ని రోజులు చెప్పుకున్న ఈ సిలువ ధ్యానం 7 మాటల్లో కనీసం 7 రోజులు చెప్పుకున్నా తరగనమాట. అంత సత్యాలు మర్మాలతో దాగి ఉన్న మాటలు ఉన్నాయి. అయితే మనము 7 మాటలు ఏదో మనము తేలిగ్గా అనుకుంటాం. యేసు ప్రభువారు ఈ లోక రక్షకుడుగా మన కొరకు రావటానికి కారణం ఏంటి? మనం ఆలోచిస్తే దేవుడు దోతలు చేయలేని సేవను దేవుడు మనకిచ్చాడు. మనము దేవుని పని చేయటానికి, దేవుని స్తుతిస్తానికి, ఆయన ఆరాధిస్తానికి దేవుడు మనకు గొప్ప శ్రేష్టమైన అధికారం ఇచ్చాడు. ఆ ఇచ్చిన అధికారాన్ని మన పితరుడైన ఆదాము దాన్ని పోగొట్టాడు. ఆదాము దేవుడు తన స్వరూపంతో, ఆయన పోలికతో నేల మట్టి తీసి నరుడుగా చేసి ఆయన ఆత్మను ఊదాడు. నరుడు జీవాత్మాయను అని వాక్యం చలవిస్తుంది. అయితే ఆదాము దేవుని ఆజ్ఞ మీరటం వల్ల ఆదాము నుండి వచ్చిన పాపము, ఆ పాపమే మరణము, అది అందరికీ సంప్రాప్తించింది. ఈ మరణాన్ని జయించే వారికి ఎవరు లేరు. ఈ మరణపు ముళ్ళు ఎరగదీయాలంటే మళ్ళా తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి. అందుకే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇంతని అంతని లేదు, కానీ ఎంతని చెప్పలేము ఆయన వర్ణన. ఆ ప్రేమ చాలా గొప్పది. ఆయన ఎంతో ప్రేమించాడు అంటే దానికి అంతము లేదు. అంత ప్రేమ ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన, తన సొంత కుమారుడు అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి మనకు అనుగ్రహించాడు. ఆయన వల్ల మళ్ళా మనకు నిత్య జీవం రావాలని. ఎందుకంటే ఆదాము నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము అవ్వలు మహిమ శరీరంతో ఉన్నారు. ఆదాము అవ్వలు దేవుని మహిమ శరీరంతో ఉన్నారు. మహిమ అనగా వెలుగు తేజస్తో ఉన్న ఆ మహిమను దేవుడు చెప్పిన మాట వినకుండా అపవాది మాటలో పడి ఆ పండు తిన్న తర్వాత ఆ మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. ఆ మహిమను పోగొట్టుకున్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. అందుకే పౌలు మహాశయుడు అంటాడు, మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఉన్నాడు అంటాడు. కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు వారు. మొదటి ఆదాము మట్టి నుండి తీయబడ్డాడు. రెండో ఆదాము పరిశుద్ధాత్మతో వచ్చాడు. కనుక ఈ ప్రభువు రావడానికి కారణం ఏంటంటే మరణం వచ్చేసింది మానవుడికి. ఈ మరణం తెచ్చుకుంది ఎవరంటే మానవుడే తెచ్చుకున్నాడు. ఎందుకంటే దేవుని మాట వినపోమట్టు. కనుక ఈ మరణం పోవాలంటే మళ్ళా కుమారుడు పంపించాడు. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు.
ఈ 33 సంవత్సరాలు ఆయన మరి కుంటివారి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారి చూపించాడు, మూగవారికి మాట ఇచ్చాడు, చాంద్రరోగులను స్వస్థపరిచాడు, దయ్యాలు నెలగొట్టాడు, చనిపోయిన వారు సైతం బ్రతికించాడు. రాజ్య సువార్త, నిత్య సువార్త, సత్య సువార్త దేవుడు మన కొరకు బోధించాడు. ఆయన మన కొరకు బోధించి మనకెన్నో మేలు చేశాడు. ఆయన చేసిన మేళ్ళు ఇంత అంతని కాదు, కానీ ఎన్నో మేళ్ళు చేసి యూదులు రాజుగా ఆయనను మరి నిజంగా పేరు పొందారు. ఆ యూదుల రాజుగా పేరు పొందిన ఆ దేవాదేవుని యూదులే ఆయన మీద నేరాలు మోపి, తప్పులు మోపి ఆయన్ని శిలువకు అప్పగించారు. యూదులే. ఎవరికి అప్పగించారంటే యూదులు అన్యుల చేతికి అప్పగించారు, అన్ని జనాంగానికి అప్పగించారు. అన్ని జనాంగానికి అప్పగించినప్పుడు అన్ని జనులు అయినా పిలాతుడు అంటాడు, ఆయనలో ఏ తప్పు ఉందని మీరు అప్పగించారంటే ఆయన మీద ఎన్నో తప్పులు చూపించారు. దేవాలయం పడగొడితే మీరు 3వ దినం లేపుతా అన్నాడని ఒక తప్పు. రెండవది, పాపాలు క్షమించుతున్నాడు, పాపాలు క్షమించే అధికారం దేవుడు పొందగాని ఈయనకి ఎక్కడిది అని రెండవ తప్పు. మూడవ తప్పు, మీరు అపవాది సంతానం అన్నాడు, మేము అబ్రాహాము సంతానం అయితే మమ్మల్ని అపవాది సంతానం అన్నాడని మూడవ తప్పు. నాలుగవది, విశ్రాంతి దినమును ఏ పని చేయకూడదని లేఖనాల్లో ఉంటే ఆయన విశ్రాంతి దినాన్ని నడువంగిన పోయిన స్త్రీని స్వస్థపరిచాడు, ఓచేయగలవాన్ని బాగు చేశాడు. విశ్రాంతి దినమున ఆచారం మీరడని నాలుగవ తప్పు. ఐదవది, నేను ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకునే కూడా అధికారం ఉంది, నేనే దేవుని కుమారుని అన్నాడు, అందుకు ఆయన సిలువేయాలి అని ఆయన మీద నేరాలు మోపారు యూదులు. యూదులు నేరం మోపి ఆయన మీద సిలువేయటానికి అనుచరులకు అప్పగించారు. ఇప్పుడు ఆయన సిలువ వేయటానికి తీసుకొచ్చారు. ఆయన సిలువేసిన రోజు చరిత్ర ఏం చెప్తుందంటే 7వ తారీఖు 4వ నెల 30వ సంవత్సరంలో యేసు ప్రభు వారిని సిలువేశారు అని చరిత్ర చెబుతుంది. ఈ చరిత్రలో ఉన్న విషయాలు ఏంటంటే, యేసు ప్రభు వారిని కొంచెం జాగ్రత్తనండి, యేసు ప్రభు వారిని ఆ సిలువేయటానికి ఆయన ఏ నేరం చేయకపోయినా ఆయన తీసుకొచ్చి సిలువేశారు. ఆయన సిలువేయటానికి ముందు ఆయనను బైబిల్ పరంగా చూస్తే ఊడదక్కు 40 దెబ్బలు కొట్టారని వాక్యం ఉంది. ఊడదక్కు 40 దెబ్బలు కొట్టారని వాక్యం ఉంది. అయితే చరిత్ర ప్రకారంగా చూస్తే 882 దెబ్బలు కొట్టారంట ఆయన. ఎన్ని దెబ్బలు? 882 దెబ్బలు. అంటే ఊడదక్కు 40 దెబ్బలు అంటే రాణువారు కొరడాలకి 3 కొంకులు ఉంటాయి, 3 ఉంటాయి. ఒక్కొక్క కొంకి 3 ముళ్ళు ఉంటాయి, ఒక్కొక్క కొంకి 3 ముళ్ళు ఉంటాయి. 3 ముళ్ళు 9. నడిపి నేసట్ట కొట్టి లాగితే మాంసం అట్ట చీల్చుకుంటూ వచ్చిందంట. యేసు ప్రభు వారి మాంసం శరీరం ఆ దేహములో నుంచి ఆ శరీరము మాంసం రెప్పంలాగా చీల్చుకుంటూ వచ్చిందంట. వీళ్ళు వాక్యం అంటారు కాదు, ఈ పని ఎప్పుడు చేసుకోవాలి? చక్కగా 11 గంటల కాడ నుంచి 12 గంటల కల్లా 1 గంటలో చేసుకోవచ్చు. తీర వాక్యం చెప్పే టయానికి ఇప్పుడు వచ్చేస్తారన్నమాట. ఈ పానకాలు ముందు వచ్చేసుకుని చక్కగా పెట్టుకుని అందరూ వచ్చి కూర్చుని వాక్యం వింటే ఎంత బాగుండిద్ది. ఇక్కడ వాక్యం వినేవాళ్ళు, అక్కడ వచ్చేవాళ్ళు, అటు చూసేవాళ్ళు, ఇటు చూసేవాళ్ళు, ఇంకేముంది క్రమమేది. ఆయన ఎటువంటి శిలువ మరణం పొందాడనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
చేసేవాళ్ళు నిశ్శబ్దంగా చేసుకోండి పనులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంచెం వినేవాళ్ళని వింటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 882 దెబ్బలు ఆయన్ని కొట్టారు. ఆ 882 దెబ్బల్లో 150 దెబ్బలు బాగా లోతుగా తగిలిన దెబ్బలు, 150 దెబ్బలు ఆయన తగిలి. ఆ తర్వాత 120 మంది ఆయన్ని 120 సార్లు తన్నిరంట. ఆయన 120 సార్లు తన్నీరు కాలుతో తన్నింది కాక 120 మంది 120 సార్లు ఆయన మొక్క మీద ఉమ్మూసారండి. మొక్క మీద ఉమ్మూసి 6 అంగుళాలు మేకులు అంటే ముళ్ళు, 9 ముళ్ళు అన్నమాట. ఆ ముళ్ళ కిరీటానికి 9 ముళ్ళు ఉంది. ఈ 9 ముళ్ళు 3 అంగుళాలు ప్రకారంగా పొడవు ఉండే ముళ్ళు ఆయన తలలో పెట్టి గుచ్చేశారండి. దిగబడి 9 ముళ్ళు తలలో దిగబడిపోయి 182 దెబ్బలు, 882 దెబ్బలు, బలమైన దెబ్బలు 150. 120 మంది 120 సార్లు ఆయన తన్నేరు. 120 మంది 120 సార్లు ఆయన మొక్క మీద ఉమ్మూశారు. ఇంతగా చేసి ఆయనను సిలువు 15 అడుగులు పొడుగలిన సిలువు, 150 కిలోలు బరువుగలిన సిలువును, ఆయన భారమైన సిలువును భుజాన్ని వేసి కోల్కతా కొండ వరకు కూడా కొట్టుకుంటా ఊరు ఎలుపల అంటే గవని ఎలుపులకు వెళ్ళాలన్నమాట. ఆ కోల్కతా కొండ వరకు తీసుకెళ్ళి అక్కడ ఆ సిలువ మీద 2 కాళ్ళు కలిపి ఒక కాలు మీద ఒక కాలు వేసి 9 అంగుళాల మేకుతో తెగ్గొట్టి, ఈ చేతిలో 6 అంగుళాల మేకు, ఈ చేతిలో 6 అంగుళాల మేకుతో తెగ్గొట్టేసి కింద గొయ్యి తవ్వి ఆ సిలువను లేపి ఆ గోతిలో పడేసి అటు ఇటు కదిపి ఊపి పూడ్చి ఆ సిలువ మీద వేలాడుతున్నప్పుడు అందరూ రానువారు, ఆ రోమా సైనికులు, రౌడీలందరూ, యూదులందరూ కూడా హేళన చేస్తూ చూస్తూ ఉన్నారంట. అటువంటి సమయంలో యేసు ప్రభు వారు పలికిన మాట లోకా సువార్త 23:34 వచ్చిన చదవండి. యేసు తండ్రి, లోకా సువార్త 23:34 అంటున్నాడు. యేసు తండ్రి, యేసయ్య అంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని పలికాను. ఇది మొదటి మాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల నాయన, మీకు వందనాలు. లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు. నాయన, కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి మాకు అర్థమయ్యే రీతిగా మాకు బోధించండి. మీరు మాతో మాట్లాడమని యేసయ్య మీరే బోధించమని శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంత బాధతో ఆ సిలువ మీద రమారమి 9 గంటలకు సిలువేశారు. ఇంత బాధలో ఉండి కూడా ముఖమంతా ఉమ్ము కాండ్రి చూశారు. 120 మంది 120 మంది వస్తే 120 సార్లు పడింది ఆయన మొక్క మీద ఉమ్ము. ఆ ఉమ్ము తుడుచుకోవడానికి కూడా చేతులు లేవు. తల్లో ముళ్ళు దిగబడిపోని రక్తం కణతల్లో నుంచి, మెదడులో నుంచి వచ్చేస్తున్న రక్తం, చేతుల నుంచి రక్తం కారుతుంది. కాలు మీద కాలేసి కొట్టే రక్తం కారిపోతుంది. 882 దెబ్బలతో చర్మంతా కూడా నాగల సాళ్ళుగా దున్నబడిపోయింది.
రక్తపు ముద్దయిపోయాడు. రక్తపు ముద్ద, మాంసం ముద్దయిపోయాడు. ఆ మాంసం ముద్దయి కూడా అంత కఠినంగా శిక్షించి, అంత కఠోరమైన మాటలు మాట్లాడుతూ, నువ్వు వీధుల రాజు దిగిరా ఏళం చేస్తూ, నువ్వు ప్రవక్తమని చెప్పి అరచేతులతో ఆయన కొట్టి, వస్త్రాలు చీట్లు వేసుకుని ఆయన ఎన్నో చిత్రహింసలు పెట్టి, ఆ సిలువ క్రొయ్యి మీద నిలబెట్టి, ఆ గోతిలో పడేసి ఊపి నిలబెట్టి చూస్తూ హేళన చేస్తున్నప్పుడు అంత బాధ సహిస్తూ కూడా, అంత భారము ఉండి కూడా దిగమింగుంటూ తండ్రిని వేడుకున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు, వీరిని క్షమించుము. ఎవరండి ఆ మాట పలికేది? ఈ లోకంలో 330 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తున్నారు. ఏ దేవతను దేవుడు, ఎవరైనా మానవుడు కొరకు ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడా? ఎవరినంత బాధ భరించిన వాళ్ళు ఉంటారా? లేరు కదా. చరిత్ర అంతా కూడా భగవద్గీత గీత కానీ, రామాయణం కానీ, పురాణం కానీ, ఎన్ని కూడా గ్రంథాలన్నీ కూడా, భగవద్గీత గ్రంథాలన్నీ కూడా యేసు ప్రభు వారి గురించే చెబుతున్నాయి. ఆయన మానవ రూపం ధరించి మానవతారంగా వచ్చి లోకంలో మన జీవాన్ని పోయటానికి వచ్చిన దేవుణ్ణి సిలువేశారు. కరుకోటంగా యూదులు వేపించారు. అంత బాధలో ఉండి ఆయన పలుకుతున్న మాట, తండ్రి 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 మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఒకటి తండ్రి అంటున్నాడు, 2 వీరు అంటున్నాడు. వీరంటే ఎవరు? వీరంటే ఎవరో చెప్తా జనండి. వీరంటే ఎవరంటే మొట్టమొదట శాస్త్రులు. వీరంటే ఎవరు చెప్పండి? శాస్త్రులు, సద్దుకయ్యులు, మత నాయకులు, ప్రధాన యాజకులు, యూదులు, అలాగే పరిసయ్యులు, ఆ తర్వాత పిలాతు. 7 ఉన్నారన్నమాట. ఈ 7 గురించి అంటున్నాడు, వీరెరుగురు గనక వీరిని క్షమించు. వీడే చేసింది. వీళ్ళందరూ కలిసి ఎవరికి అప్పగించారంటే పిలాతుకి అప్పగించారు. పిలాతు ఎవరు తెలుసా? రోమా ప్రభుత్వాన్ని పరిపాలించే రాజు. ఆ రాజుకి అధికారం ఉంది, విడుదల చేసే అధికారం ఉంది, చంపే అధికారం ఉంది. కానీ అతను పిలాతు పిరికివాడు కనుక రాజకాంక్ష కోసం, అంటే రాజుగా ఉండాలి, అందరి చేత మెప్పు పొందాలన్న ఉద్దేశంతో పిలాతు ఏంటంటే చేతులు కడుక్కున్నాడు. అతను విడుదల చేస్తే అవుతుంది, కానీ విడుదల చేయకుండా పిలాతు చేతులు కడుక్కున్నాడు. సిలువేయము సిలువేయమని కేకలు ఎక్కువైపోయినాయి. కేకలే గెలుస్తుంది. వీరి గురించి చెప్పాడు యేసు ప్రభువు, వీరు వెరుగరు గనక వీరిని క్షమించయ్యా. నీ మీద దేని బిడ్డలరా, మనం ఎవరన్నా క్షమిస్తాము? ఒక్క మాట అంటే, ఒక్క మాట మన అంటే మనం క్షమిస్తున్నాము. యేసు ప్రభు వారి శిష్యులు వచ్చి అన్నారు, బోధకుడా, యోహాను శిష్యులు చేసినట్టుగా ప్రార్థన మాకు కూడా నేర్పయ్యా అన్నారు. నేర్పమంటే అప్పుడు యేసు ప్రభు వారు నేర్పిన ప్రార్థన ఏమని నేర్పాడంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక, నేడు మనుదినాహారం మాకు దయచేయి,
మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు ఇది ఇది మా ఎడల ఎవరైనా అపరాధం చేస్తే మేము క్షమిస్తే మా అపరాధాలు కూడా క్షమించు తండ్రి, శోధన నుండి మమ్మల్ని తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. హల్లెలూయా. ఈ ప్రార్థన నేర్పాడు. ఈ ప్రార్థనలో ఉన్న అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మా ఎడలంటే నా ఎడల ఒక వ్యక్తి నా ఎడల అపరాధం చేసి నన్ను అన్యాయంగా కొట్టో లేకపోతే నన్ను అన్యాయంగా తిట్టో అంటే ఆ వ్యక్తిని నేను క్షమిస్తే, ఆ వ్యక్తిని నేను క్షమించే కూడా నాకుంటే, నేను తప్పు చేస్తే నా తప్పుని దేవుడు క్షమిస్తాడు. అంతేగాని మనం ఎవరు అపరాధం మన మీద ఎవరైనా అపరాధాలు చేస్తే మనం క్షమించట్లేదు కనుక దేవుడు కూడా మన అపరాధాలు క్షమిస్తాడా చెప్పండి? మన ఎడలు ఎవరైనా అపరాధం చేస్తే మనం క్షమిస్తున్నామా? మనం క్షమిస్తే దేవుడు కూడా మనను క్షమించునుగాక. మనం క్షమించం కానీ, మనం ఇతరులను క్షమించం కానీ మనను క్షమించమని ప్రభుని అడుగుతాం. న్యాయం అంటారు అది? అంత ఘోరమైన శిక్షలో మహాతండ్రి ఉండి కూడా మన కొరకు అంత విజ్ఞాపన చేస్తూ ఆయన చేసిన మొట్టమొదటి మాట పలికిన ఆ విజ్ఞాపన ప్రార్థనలో, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు గనక వీరిని క్షమించు. ఆయన నేరం లేనివాడు. యేసు ప్రభు వారు ఏ నేరము చేయనివాడు. ఆయన ఏ పాపం ఎరగని పావనామూర్తి. ఆయన నీతిమంతుడు, నిష్కళంకుడు, నిందారహితుడు, ఏ పాపం లేని పావనామూర్తి. ఆ పావనామూర్తి మీద వీళ్ళందరూ నేరాలు మోపితే, తండ్రి నేరం మోపినందుకు కాదు, అంత బాధ ఉండి కూడా దిగమింగుకుంటూ క్షమించమని పలుకుతున్నాడు. తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రిని వేడుకుంటున్నాడు. మనం క్షమించే గుణం మనకు కూడా ఉంటే, ఈ సత్యం మనం కూడా తెలుసుకుని ఇతరులు మనం క్షమిస్తే దేవుడు మనల్ని కూడా క్షమించును గాక. అందుకే పేతురు గారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అన్నాడు, బోధకుడా, నా ఎడలో కూడా తప్పిదం చేస్తే వాడిని ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు క్షమిస్తే సరిపోయిద్దా అన్నాడు. ఎన్ని మార్లు? 7 మార్లు క్షమిస్తే సరిపోయిద్దంటే యేసయ్య అన్నాడు, 7 మార్లు కాదు పేతురు, 77 మార్లు. 77 మార్లు నువ్వు క్షమించాలన్నాడు. అంటే 77 మార్లు అంటే మరుడు కొన్నాసు 70 సంవత్సరాలు, అతి బలం అంటే 80 సంవత్సరాలు. అన్నిసార్లు చచ్చిపోయిందాక మనం ఎవరు అంటే మనము క్షమించాలి. మనం క్షమిస్తే ఆయన మనలను క్షమించునుగాక. మనము ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ క్షమిస్తున్నామా? మనలో ఎంతో పాపము, ఎంతో అసూయ, ఎంతో ద్వేషము, ఎంతో కపటము, ఎంతో పెట్టుకుని పైకి భక్తుల్లాగా భక్తి పరుల్లాగా ఉంటూ తండ్రి మమ్మల్ని క్షమించంటే ఆయన అంటాడు, ముందు నా బిడ్డలను క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తానంటాడు. మనం క్షమించాలి కదా. అందుకే మొట్టమొదటి పలికిన మాటలు గొప్ప మాట ఏంటంటే క్షమించుట. అంత బాధలు ఉండి రమారమి 9 గంటల నుంచి 3 గంటల వరకు అంటే 6 గంటల సేపు దేవుసల్లో ప్రార్థన చేశాడు. అంత బాధలు ఉండి మనకు కొంచెం తలకాయ నొప్పి ఉంటే ఆ రోజు ఫినిష్ ప్రార్థన చేయం. మనం మోకాళ్ళు నొప్పులు ఉంటే ప్రార్థన చేయం, నడు నొప్పి ఉంటే ప్రార్థన చేయం, కడుపు నొప్పి ఉంటే ప్రార్థన చేయం. ఇంట్లో ఎవరైనా ఇతనంటే ఆ రోజుకి ఆ మాటను పెట్టుకుని పెనుకుంటా గుంజుకుంటుంటాం కానీ ప్రార్థన చెయ్యం. మనం చేస్తామా? చెయ్యం. వాస్తవం కాదో చెప్పాలి. స్త్రీలు చెప్పట్లా, వాస్తవం. కానీ అంత బాధలో ఉండి కూడా 6 గంటల సేపు దేవుని దగ్గర మన కొరకు ప్రార్థన చేశాడు మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా.
యేసు అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? రక్షకుడు. ఆయన మనం రక్షిస్తానికే వచ్చాడు. రక్షిస్తానికే వచ్చాడు ఆయన రక్షకుడు. ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, మీరు కనుక వీరిని క్షమించుము. రెండో మాట అదే లోకాసు సువార్త 23:43. అందుకాయన వారితో నేడు నీవు నాతో కూడా కొంచెం పై చదువు 42 చదువు. ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని చెప్పాడు. ఎవరు ఈ ప్రార్థనలో అడిగింది? ఒక దొంగ, ఇద్దరు బందిపోటు దొంగలు. అసలు ఈ సిలువ ఎవరికంటే బందిపోటు దొంగలకి. ఎందుకంటే వాళ్ళు నరహత్య చేసిన వాళ్ళు, దొంగతనంగా దోపిడీలు చేసి డబ్బు బంగారం ఎండి కాజేసిన వాళ్ళు, క్రూరంగా ప్రవర్తించిన వారికి రోమా ప్రభుత్వంలో సిలువేస్తారు. రోమా ప్రభుత్వంలో వాళ్ళు ఎంత క్రూరమైన పని చేశారో అంత క్రూరంగా చావాలని వేశారు. అటువంటి శాపగ్రస్తమైన మాను మీద యేసయ్య ఏలాడుతా, ఏ పాపం లేని ఏ శాపం లేని ఆయన ఏలాడుతా ఉన్నప్పుడు కుడి పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఎడమ పక్కన ఒక దొంగ ఉన్నాడు. దీనికి మీకు కొంచెం చరిత్ర చెబుతానండి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన మేము పూజిస్తానికి వచ్చామని జ్ఞానులు వచ్చి అడిగారు. అడిగినప్పుడు యూదుల రాజు అయిన యోరాజు అంటాడు, రాజు నేను నాకు పుట్టాలి, నాకు పుడితే యువరాజు అవుతాడు కదా, నాకు పుట్టలేదు కదా. వీళ్ళు ఎవరు తూర్పు నుంచి వచ్చారు జ్ఞానులు. అంటే వీళ్ళు జ్ఞానులు కనుక తెలుసు కనుక ఆ రాజు ఎవరు ఎక్కడ పుట్టాడో నాకు తెలియదు, మీరే కనుక్కురండి, నేను కూడా వచ్చి పూజిస్తానన్నారు. ఆయన పూజిస్తానికి ఈ జ్ఞానులు బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నారు. యేసు ప్రభు వారిని వాళ్ళు కనుగొన్న టైం ఎప్పుడంటే 2 సంవత్సరాలు కనుగొన్నారు యేసు ప్రభు వారు. అప్పుడు ఎక్కడున్నాడు యేసు ప్రభు వారు అంటే ఇంటిలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంటిలో ఉన్న అటువరకు ఎక్కడున్నాడు? పుట్టినప్పుడు పొత్తులతో చుట్టి పశువుల తొట్టిలో పండేశారు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారు. వచ్చి వాళ్ళు వచ్చేటప్పటికి ఎంత అయిందంటే నక్షత్రం నడపాలని వాళ్ళకి తెలవదు. యూదులు అంటే జ్ఞానులకి వాళ్ళు దేని చూసి వచ్చారంటే నక్షత్రాన్ని చూసి వచ్చారు. దేని చూసి వచ్చారమ్మా? నక్షత్రాన్ని చూసి వచ్చారు. యూదులు రాజుగా పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, ఆ నక్షత్రాన్ని చూసి మేము వచ్చాం అని అడిగారు. ఇప్పుడు నక్షత్రం పగలు నడిచిద్దా, రాత్రి నడిచిద్దా? రాత్రి నడిచిద్ది. ఇప్పుడు జ్ఞానం కూడా వేస్తా చూసావా? పగలంతా విశ్రాంతి తీసుకుంటున్నారు, రాత్రి ఆ నక్షత్రం ఎటు నడుస్తుందో అటు నడుచుకుంటా అయ్యారు. అది ఏ వైపు నడుస్తుందో ఆ వైపు నడుచుకునేటప్పటికి 2 సంవత్సరాలు టైం పట్టింది. ఈ టైం లోపల అక్కడ ఆయన పేరు మర్చిపోయి 2 దొంగలు ఉన్నారు. దొంగల్లో ఒక దొంగ ఉన్నాడు, బాగా క్రూరమైన దొంగ అన్నమాట. అతని పేరు ఏంటంటే డౌనస్ అనే పేరు ఉంది. అతను అనేక మందితో దొంగతనాలు చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని ఎత్తుకున్న మరియమ్మ శిశువుని ఎత్తుకుని బతికొట్టులో పెట్టుకుని తీసుకుని వెళ్తా ఉంది. ఐగుప్తుకి వెళ్ళిపోతుంది. జ్ఞానులు వచ్చారు, పూజించారు. ఇక మీరు ఆ మార్గం వెళ్ళమాకండి, మీరు వచ్చిన మార్గం కాక ఏరే మార్గం వెళ్ళిపోమని దేవునితో చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు యూదుల రాజు హేరోదు పాపం వచ్చింది. 2 సంవత్సరాలు అయింది, ఎవరు రాలేదు, ఆజు తెల్లలేదని 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ, మా పిల్లలందరూ చెప్పండి, చంపేసి ఆ సమయంలో ఐగుప్తు పారిపోమని దేవునితో చెప్పినప్పుడు ఐగుప్తుకి వెళ్ళారు. యేసు మరియమ్మ యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళుతున్న సమయంలో ఆ దొంగ అడ్డుపడ్డాడు.
అడ్డుపడినప్పుడు ఈ ఒళ్ళో ఉన్న యేసు బాలుడిని చూశాడు ఆ దొంగ. ఆయన చూడగానే ఒక వెలుగు ప్రకాశించినట్టుగా అనిపిస్తుందంట ఈ దొంగకి. వెలుగు ప్రకాశించినట్టుగా అనిపించి అటువంటి క్రూరమైన దొంగ, క్రూరైన దొంగ వాళ్ళని చూసి, ఆ బిడ్డను చూసి ఆ వెలుగుమయంగా ఉండి ఏమి చేయలేక అప్పుడు అన్నంట, ఈయన లోకరక్షకుడు అనుకుంటా, ఈయన పావనామూర్తి అనుకుంటా, ఈయన పరిశుద్ధుడు అనుకుంటా అని అని ఆయన స్తుతించి వెళ్ళిపోయాడంట. దొంగ ఇక ఏమి చేయలేక ఆ దొంగల్ని పట్టుకుని కుడి పక్కన దొంగని, ఎడం పక్కన దొంగని సిలివేశారు. సిలివేసినప్పుడు ఇద్దరు దూషించారు యేసు ప్రభు. అది మొట్టమాట, నువ్వు దేవుని కుమారుడు దిగిరా, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు కూడా రక్షించుకోండు, మమ్మల్ని రక్షించు, నువ్వు కూడా రక్షణ పొందు. ఎన్నో మాట్లాడినామంటగా అందరినీ, ఎన్నో చేసేవంటగా ఇది కూడా చేయమని యాగం చేశారు. దొంగలు కూడా దూషించారు. అయితే ఈ దొంగ, కుడి పక్కన దొంగ ఇప్పుడు యేసు వైపు చూశాడు. ఇంతమంది మాట్లాడుతున్నా, ఇంత వేదంలో ఉండి రక్తం ముద్దయిపోయి ఉన్నా కూడా ఒక్క మాట బదులు పడట్లేదని నిజంగా ఈ దేవుని కుమారుడని అనుకుని అప్పుడు అన్నాడంట, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకయ్యా అంటేనంటున్నాడు. నేడు చదవండి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది అన్నాడు. అదే ఒక సబ్జెక్ట్, అన్నిటికన్నీ సబ్జెక్టులు ఉన్నాయి అన్నాడు. ఏం చెప్పాలన్నా టైం చాలు. పరదైసు అంటే ఉంటావు నాతో పాటు అన్నాడు. అప్పుడే శిలువలో దొంగకి ఎందుకు దొరికింది ఆ మోక్షం అంటే, బాలిదినమునప్పుడే యేసు ప్రభువాన్ని చూసి మహిమపరిచాడు ఆ దొంగ. హల్లెలూయా. మహిమపరిచిన దొంగ మళ్ళా తెలుసుకుని ఏమీ మాట్లాడలేదని తెలుసుకుని అంటాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకయ్యా. ఆ మాట నేడు నీవు నాతో కూడా పరదేశులో క్షమించు. సిలువలో దొంగని క్షమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని వెంటనే నా రాజ్యానికి నువ్వు నాతో కూడా వస్తావయ్యా. ఎందుకంటే అతనిలో ఉన్న ఆ దినత్వాన్ని, అతనిలో ఉన్న ఆ పరిశుద్ధతను, ఎంత పాపం చేస్తే అని, ఎంత క్రోధం చేస్తే అని ఆ శిలువ మీద అతనికి నిజమైన మారు మనసు వచ్చేసింది. అందుకే పౌలు అంటాడు, దైవ సిద్ధానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయనంటాడు. దైవ సిద్ధానుసరమైన దుఃఖం వేరు, మామూలు దుఃఖం వేరు. మామూలు దుఃఖం వేరు. దైవ సిద్ధానుసరం వచ్చే దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేసింది. ఆ రక్షణార్థమైన మారు మనసు శిలువలో వచ్చింది కనుక నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసు ప్రభు వారు ఆయనతో పలికిన రెండో మాట. హల్లెలూయా. మరి మూడో మాట మనందరూ తెలుసు కదా, చదవండి. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము చదవండి. మూడో మాట చదవాలి. 19:26. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తన తల్లితో చెప్పాను. అంతేనా? ఇంకా ఉందా? మాట్లాడతా. మరియు నేను తమ్ముడును. సరే చదవండి. ఆయన కూడా చదవాలి బైబిల్. మీరు ఎవరు చదవకూడదా? యేసు ఇదిగో అది ఆ రెండు మాట కూడా రావాలన్నమాట. అది నేను ఇప్పుడు యేసు ప్రభు వారి తల్లి ఎవరు? మరియమ్మ. మరియమ్మ పరిశుద్ధాత్మతో యేసు ప్రభు వారికి అంది. తర్వాత యేసేపుతో సంసారం చేసి ఇంకా నలుగురికి అందాం.
ఆడపిల్లలు కంది, మగ పిల్లలు కంది. మరి వీళ్ళందరూ వదిలిపెట్టేసి యేసు ప్రభువుని ఎందుకు వెంబడించింది? ఆ బిడ్డలు హేరోదీయులతోనూ శాస్త్రులతో, సద్దుకాయలతో, మత నాయకులతో తిరిగే వాళ్లే కానీ తన తోబుట్టైన అన్న అయిన యేసు ప్రభువుతో తిరిగిన వాళ్ళు కారు. వాళ్ళని అప్పగించారు, అన్నల్ని అప్పగించారు కదా. అందుకని వాళ్ళు తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత వారు పెట్టుకోలేదు. అందుకే తల్లి ఎప్పుడు కూడా యేసయ్య ఎమ్మటనే ఉంది. యేసయ్య ఎమ్మటే ఉంది కనుక ఇప్పుడు ఈయన చనిపోతున్నాడు, ఆరోహణ వెళ్ళిపోతాడు. ఇప్పుడు బాధ్యత అప్పగిస్తున్నాడు. తాను ప్రేమించిన శిష్యుడు యోహానుకి అప్పగిస్తున్నాడు తల్లి బాధ్యత. అంటే బాధ్యత అప్పగిస్తున్నాడు. ఇంతకాలం నా తల్లిని జాగ్రత్తగా చూసుకున్నాను, ఇక్కడ నుంచి తల్లిని నీవు జాగ్రత్తగా చూసుకో. ఏమి నీ తల్లి? అమ్మా నేను కాదా మీ బిడ్డని, అతనే నీ బిడ్డ, ఆ యోహాను నీ కుమారుడు అని తల్లి చెప్పాడు. అక్కడ యోహాను అంటాడు, యోహాను అమ్మ నీ అమ్మ, ఆ అమ్మే నీ అమ్మ, ఇక నా అమ్మ కాదు, నీ తల్లికి నామ. అమ్మ నీ అమ్మ కనుక జాగ్రత్తగా చూడమని చెప్పాడు. అంటే బాధ్యత అప్పగించాడు. తల్లి బాధ్యత కుమారుడు చనిపోతూ తల్లి బాధ్యత ఇతరులకి అప్పగించాడు. మనం కూడా తల్లిదండ్రుల బాధ్యత మనం కూడా కలిగి ఉండాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కనుక వాళ్ళ బాధ్యత మనం కలిగి ఉండాలి. మనం వాళ్ళ బాధ్యత కలిగి ఉంటే రేపు మన బాధ్యత కూడా మన పిల్లలు కలిగి ఉంటారు. హల్లెలూయా. మనం ఏది ఇస్తామో అదే కోస్తాం. అర్థం చేసుకోండి. మనం ఏది ఇస్తామో, ఏ ఇత్తనం ఇస్తామో ఆ పంటే కోస్తాం. అయ్యా, మంచి ఇత్తనం ఇచ్చేవనుకో మంచి పంట కోస్తాం, చెడు ఇత్తనం ఇచ్చేవనుకో చెడు పంట కోస్తాం. అందుకని మన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూస్తే రేపు మన బిడ్డలు మన కూడా జాగ్రత్తగా చూస్తాం. అత్త ఒక ఇంటి కోడలు అంటారు కదా, కోడలు అంటారు. ఒకసారి ఒక అత్తకి కోడలంట తలకిల్లి పోయమంటే ముసలాం అయిపోయి, అమ్మ వాళ్ళ తలకాయ అంతా దురద పుడుతుందమ్మా, వాసన వేసిపోతుందమ్మ తలకాయ అంతా, తలకు పోయమ్మంటే గుండెకాయలు కొట్టి ఆ నీళ్లు బత్త ఎడంకలతో తలకాయ రుద్దిందంట. తలకాయ మీద కాలేసి రుద్దిందంట. కాలేసి తలకాయ రుద్దిందంట. రుద్దినా సరే అట్టగా పోల్చుకుందంట. ఎందుకంటే తప్పదుగా పోసేవాళ్ళు లేదు కదా. వాళ్ళు అత్తగా అట్టగా పోసిందంట. పోసింది, అయిపోయింది. ఆమె పెద్ద అయిపోయింది, వెళ్ళిపోయింది, దేవుడు. ఇప్పుడు ఏమవ్వలేదు ముసలిది, ఏం ముసలిది అయింది కదా. మరి ఏం కొడుకు, ఏం కోళ్ళు వచ్చింది, ఏం కోళ్ళు వచ్చినాక ఇప్పుడు ఏం పోయాలి తలకి, ఏం తలకు పోయాలి. ఇప్పుడు తల పోయిపోతుంటే చేరట్లేదంట. అత్త మీద రక్తానికి తల మీద చేరట్లేదంట, కాలుతుందంట. అమ్మ పొయ్యమ్మ పొయ్యమ్మ పొయ్యమ్మ, ఏంటమ్మా ఆలోచన చేస్తున్నావు, పొయ్యమ్మ అంటే అప్పుడు అందంట. ఎంత ప్రయత్నం చేసినా చేరట్లేదంట, కాలే వస్తుందంట. అప్పుడు అందంట, అత్తయ్య నీకు తల పోద్దామని చేయబెట్టి రుద్దామంటే నా చేరట్లా, నా కాలు నరుగుతుంది అంటాడు అత్తయ్య. ఎంత అదుపు ఆపు నేను చేతితో పోద్దామన్నా చేయరట్లా, కాలే వస్తుంది అత్తయ్య అంటే అప్పుడు అందాను, అమ్మా ఆ కాలుతో నాకు పోయమ్మా. నేను ఒకప్పుడు కన్ను మిన్ను కాను దినాల్లో నా అత్త కాలుతో రుద్ది పోసాను కనుక ఆ శాపం నా మీద ఉంది కనుక అందుకే నీ కాలు లెగుతుంది కనుక ఆ పాదంతో నా రుద్ది పోయమ్మా అమ్మా అని అడిగిందా. ఎప్పుడైతే తన తప్పు ఒప్పుకుందో ఆ కాలు ఆగి చేతులు పోస్తుంది. దేవుని స్తోత్రాలు. అత్త ఒక ఇంటి కోళ్ళ తప్పదు, ఎవరికైనా తప్పదు శిక్ష. మనం ఎంతగా పెద్దవాళ్ళని మనం చూస్తే రేపు దేవుడు మన కూడా మన బిడ్డలు అట్టగే చూస్తారు. లేకపోతే మన బిడ్డలు కూడా నువ్వు మీ అమ్మని సరిగా చూసేవా, నీ బాబుని సరిగా చూసేవా, నేను మిమ్మల్ని చూస్తాను కానీ మన బిడ్డలు కూడా మన మీద తిరుగుబాటు చేసి ఎప్పుడు చచ్చిపోతావా అని చూస్తాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అందుకని ఒక బాధ్యత మనం కలిగి ఉండాలి. పెద్దవారిని మనము వృద్ధుని గద్దించగా తండ్రిలాగా భావించమంటాడు పౌలు భక్తుడు. కనుక మనం పెద్దవారిని గౌరవించేవారిగా ఉండాలి. హల్లెలూయా. గౌరవించేవారిగా ఉండాలి. చేతనంత వరకు మనం సహాయం చేయాలి.
చేయలేకపోతే చేసేవాళ్ళ కన్నా చెప్పాలి. అంతేగాని వాళ్ళని మనం క్రూరంగా వాళ్ళని తిట్టకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళని మనం ఏమి అనకూడదు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు మనం సంతోషపెడితే వాళ్ళు మన సంతోషపెట్టినందుకు వాళ్ళు 2 మాటలు అంటారు చాలు మనకి. వాళ్ళ అయ్యా దేవుడిని దీవించుగా కనరనుకో, ఆ దేవుని మన మీదకి వచ్చేసింది అంతే. హల్లెలూయా. అమ్మా నా కడుపు నింపావు, నీ కడుపు చల్లగా ఉంది అన్నాడు అనుకో, అందనుకో మన కడుపు చల్లగానే. ఆ ఆకలి అన్నం పెట్టావనుకో, అమ్మ నా కడుపు నింపావమ్మా, నీ కడుపు చల్లగా ఉంటా, నీ బిడ్డలు చల్లగా ఉన్న 2 మాటలు అందనుకో దేవుడు దీవించినట్టు. హల్లెలూయా. అందుకని మనం పెద్దవారిని మనము బాధ్యత కలిగి చూడాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ 3వ మాటలో యేసు ప్రభువు తన తల్లి బాధ్యత తన స్నేహితుడి శిష్యుడికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. ఇది 3వ మాట. ఇవన్నీ కూడా 6 గంటల్లో పలికిన ప్రార్థన విజ్ఞాపన కూడిక అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు 4వ మాటకు వస్తే చూడండి ఒక మాట, మత్తయి సువార్త 20వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది 4వ మాట. ప్రార్థన చేస్తున్నాడు తండ్రి దగ్గర. హేలీ హేలీ లబా సబక్తా అని ప్రార్థన చేస్తుంటే ఒకవేళ వీళ్ళు అనుకుంటారు, సైనికులు అక్కడ ఉన్నవాళ్ళందరూ ఏలిని విత్తునుడు కావాలి, యోహోను విత్తునుడు కావాలి అనుకుంటున్నారు. కానీ ఈయన భాషలో మాట ఆయనకు అర్థం కాదు. ఆ భాషకు అర్థం ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేవయ్యా అన్నాడు. అంటే అప్పుడు దాకా చేయబట్టుకున్నాడు. ఎవరు ఇన్ని దెబ్బలు తిన్నా, ఇంత బాధలో ఉన్నా తండ్రి తన బిడ్డ చెయ్య పట్టుకున్నాడు కనుక, తండ్రి చేతిలో బిడ్డ ఉన్నాడు కనుక బిడ్డ అంత బాధని భరిస్తున్నాడు. ఇప్పుడు బిడ్డను తండ్రి వదిలిపెడతానికి ఎంత బాధ ఉందో చూడండి, ఎంత బాధ ఉందో చూడండి. కింద 3 మాటలు, ఇటు కింద 3 మాటల్లో మధ్యలో మాట ఏదంటే చెప్పండి. కింద 3 మాటలు, ఇప్పుడు చెప్పిన 3 మాటలు ఏం చెప్పే మొట్టమొదట తండ్రి వీరేం చేస్తున్నారో క్షమించున్నారు. 2వది నేడు నువ్వు కూడా నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. 3వది అప్పగించాడు బాధ్యత. ఇప్పుడు 4వ మాట అనేది ఏంటంటే పొద్దున నన్నెత్తుకు వచ్చేసింది. సూర్యుడు ఉదయించి నన్నెత్తుకు వచ్చేసాడు. 4వది. ఇంకా కింద ఎన్ని ఉన్నాయి? ఇంకా 3 లేవా? 7 మాటలు కదా, 3 ఉంటే ఇంకా కింద. ఈ 3 మాటలకి ఆ 3 మాటలకు మధ్య మాట ఏదంటే నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేవారికి ఆకేశాడు. అప్పుడు తట్టుకోలేని బాధ అన్నమాట, అంతులేని బాధ. తండ్రి చేతిలో బిడ్డ ఉన్నంత వరకు అంత బాధ భరించాడు. ఇప్పుడు తండ్రి చెయ్యి పెడితే బిడ్డ పరిస్థితి చెప్పండి. మనతో పాటు స్నేహంగా వస్తా ఆగిపోయాడు అనుకో, మన పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి. దిక్కులేను అంటే దారి చూపు ఆయన మధ్య తీసుకొని వదిలిపెడితే మన పరిస్థితి ఎట్లా చెప్పండి. ఇప్పుడు పెద్ద టౌన్లోకి వెళ్ళామండి, దారి చూపించాడు, మధ్య దారి తీసుకొచ్చాడు, ఇంకా సగం ఉంది, సగం నడిపించుకొచ్చాడు, మధ్య తీసుకొచ్చాడు, సగం ఉంది. ఆ సగం వెళ్ళాలంటే తప్పుకున్నాడు. తప్పుకున్నప్పుడు పరిస్థితి ఏమన్నది, ఎటుకోవాలి ఇప్పుడు, తిరిగి వెనక్కెళ్ళాలా ముందుకెళ్ళాలా తెలవదు కదా, గమ్యం తెలవదు కదా. అలా టైంలో తండ్రిని వేడుకున్నాడు, అయ్యా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని తండ్రిని వేడుకుంటున్నాడు. మళ్ళీ ప్రార్థన. హల్లెలూయా. ఎందుకు తండ్రిని వేడుకున్నాడు తెలుసా? ఇంత కఠోరమైన పాపం చేసిన వాళ్ళని క్షమిస్తున్నాడని తండ్రి కుమారుడు తండ్రి చూడలేక తండ్రి వదిలిపెట్టేశాడు. అందుకే యేసుప్రభు వారు మా ఉపమానం చెప్పాడు. కాపుకి ఇచ్చాడంట పొలాన్ని, కాపులు ద్రాక్ష తోట కాపులు వారికి కౌలుకి ఇచ్చాడు. కాపులు వారికి బైబిల్లో కాపులు ఉన్నారు, శాఖలోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, అయ్యా కుమ్మరులు ఉన్నారు, బైబిల్ ఇస్రాయిల్ ఉన్నారు, యూదులు ఉన్నారు, అందరూ ఉన్నారు, పొలాలు ఉన్నాయి. ఈ కాపులకు ఇచ్చినప్పుడు
ఆ పంట ఎత్తురామని యజమానుడు పంపాడు. వెళ్ళినప్పుడు ఏం సరాళ్ళు కాపులు ఏం సరండి ఆయన్ని కొట్టి పంపించారు. రెండోసారి పంపిస్తే ఆయన కొట్టి ఒకటి చంపేశారు. మూడోసారి నా కుమారుడు పంపిస్తే వారసు వచ్చని చెప్పి భయపడి ఆ కౌలు ఇస్తారని చెప్పి వారసుని పంపితే వాళ్ళు ఏం సరని చెప్పండి, వారసుని పంపితే వాళ్ళు ఏం సరే వారసుని ఇతను ఈ తోటకు వారసుడు, ఇతను చంపితే ఈ తోట మంద అయిద్దని చెప్పి తోట ఎలుకలు తీసుకెళ్ళి ఆ కుమారుడు చంపేశారు. చంపేస్తే ఆ సంగతి తెలిసిన యజమానుడు ఇప్పుడు ఏం చేయడు, వచ్చి అందరినీ సంహరించి మళ్ళీ ఆ తోటను ఆయన తీసుకున్నాడు. అలాగే తండ్రి పాపం వచ్చేసింది. వీళ్ళు ఎంత పాపం చేసినా కూడా వీళ్ళందరూ పాపాన్ని ఈయన భుజాన్ని వేసుకున్నాడు అని చెప్పి చెయ్యి వదిలిపెట్టేశాడు. మంచి స్థానానికి వచ్చిన తర్వాత చేయి వదిలిపెట్టాడు. వదిలిపెట్టేసరికి కుమారుడు తండ్రి నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నన్ను పట్టుకయ్యా, నువ్వు నన్ను పట్టుకుంటే ఎంత బాధైనా భరిస్తానయ్యా, నువ్వు పట్టుకోలేకపోతే నేను బాధ భరించలేనయ్యా, నేను బాధను భరించలేదు. ఆయన చేతులు ఉన్నప్పుడు బాధ భరిస్తా, కానీ తండ్రి వదిలిపెడేటప్పటికి బిడ్డ బాధ విపరీతమైపోయి, హల్లెలూయా, విపరీతమైపోయి ఇప్పుడు 5వ మాట ఏమంటాడు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 8వ వచనం చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పిగా కొనుచున్నాను. లేఖనం నెరవేరాలి. లేఖనాలు ఈ మాట ఉంది, ఆ మాటని తర్వాత చెప్తాను. లేఖనములో ఆ మాట ఉంది కనుక ఆ మాట నెరవేర్చడం కొరకు తప్పికొన్నానంటే దాహము పన్నాను. సముద్రం సృష్టించిన ఆయనే, నదులు సృష్టించిన ఆయనే, జలరాశులు సృష్టించిన ఆయనే, అందరూ దాహం తీర్చింది ఆయన. కానీ ఆయన దాహం తీర్చడానికి ఒక్కళ్ళన్నా దాహం ఇచ్చారా? దాహముడి తీర్చిందట చేదు సిరకతో ముంచి, చేదు నీళ్లు ఆ సిరకతో పుచ్చుతో ముంచి ఆయనకి నోటికి అందించారంట. చేదు నీరు ఎంత క్రూరమో చూడండి. అంటే ఆ దాహం అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ శ్రేష్టమైన దాహం కోసం కాదు యేసయ్య అడిగింది. హల్లెలూయా. నేను తప్పికొన్నాననే మాట అర్థం ఏంటంటే, ఇంకా లక్షల కోట్ల మంది నశించిపోతున్నారు. ఆత్మీయంగా రక్షణ పొందాల్సిన ఇంకెంతో మంది ఉన్నారు. దాహం తీర్చాలి, వాళ్ళ దాహం కూడా తీరాలని తప్పికొని ఉన్నానన్నాడు. ఒకప్పుడు సుకరుని ఊరి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి యేసుప్రభువు వచ్చాడు. శిష్యులు భోజనం తేయడానికి సమరీ పట్టణంలోకి వెళ్ళారు, భోజనాలు తీసుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఈయన ఆడ కూర్చున్నాడు, యాకోబు బావి దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు యాకోబు బావి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? సమరీసులు వచ్చింది. ఏముంది? చేదుతానికి నీ కడవ బాయిలేసాడు. ఆమె చేదింది, భుజాన్ని పెట్టుకోపోతే ఇప్పుడు అన్నాడు, అమ్మా గస్ నీళ్ళు అమ్మ, దాహం అవుతుంది అన్నాడు. అయితే కారణమంది, మీరు యూదులు, మేము సమరీలు, మీకు మాకు సాంగత్యం లేదే అంటు కదా, నన్ను అడుగుతున్నావేంటి నీళ్లు అని అనే తనకి నిండా ఉంది, కడవ నిండా నీళ్ళు ఉండి ఇప్పుడు తోడేసింది. అడిగానే ఏముంది? మీరు యూదులు, మేము సమరీలు, మీకు మాకు సాంగత్యం కదా, మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నావు అన్నప్పుడు యేసుప్రభువు అన్నాడు, నేను దాహం అడిగింది కదా, నేను అడిగిన దాహము నువ్వు నన్ను అడిగితే నేను ఇచ్చిన నువ్వు తాగితే నువ్వెన్నడూ తప్పికొను అన్నాడు. అప్పుడు ఆమె అంది, అయ్యా ఈ బావి చాలా లోతైనది, నేను తప్పి కొనకుండా ఈ బావి దగ్గర రాకుండా ఆ దాహం నాకు ఇయ్యను. అప్పుడు అన్నాడు ప్రభు, అంటాడు ఇస్తాను, నీ పిరమిడ్ తీసుకురా. పిరమిడ్ తీసుకురా మీద ఏమేమంది? అయ్యా నాకు భర్త, నాకు పిరమిడ్ లేడయ్యా. నిజమే, నువ్వు చెప్పే మాట నిజమే, ఇప్పుడున్నవాడు కాక నీకు 5 పిరమిడ్లు ఉన్నారు అన్నాడు. అప్పుడు అర్థమైపోయిందా? అర్థమైపోయి ఏమంటుంది?
రానున్న మెస్సయ్య నువ్వేనయ్యా, నీ చేసిన పాపాలన్నీ కూడా నువ్వు నాకు తెలియచేసేవని చెప్పి ఆ కొండ అక్కడే వదిలిపెట్టేసిందాను. వదలబాని ఏమైపోయింది? ఆ కొండ తగిలిపోయి. ఇప్పుడు ఇంటికి పోవాల, ఊళ్ళో పోయి అందరూ చెప్పిందాను, నా దాహం తీర్చిన దేవుడున్నాడు, నా దాహం తీర్చిన మెస్సయ్యని మీరు కూడా శుద్ధరమ్మని చెప్పి తీసుకొచ్చిందాను. ఇప్పుడు శిష్యుడు వచ్చి అంటారు, అయ్యా మరి భోజనం తెచ్చావంటే నీ తెలియని ఆహారం నేను తిన్నాను, నాకు ఆకలి తీరిపోయింది, నా దాహం తీరిపోయింది. అది ఏ దాహం అంటే ఆత్మల దాహము. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి రక్షించబడితే ఆయనకు అదే దాహం తీరినట్టు. ఇంత తప్పికొన్నానని చెప్పినా కూడా వాళ్ళ ఎవరికి ఆ మాట అర్థం కాక ఆయన చేదు చిరక తాగిచ్చారు. దేవుని స్తోత్రాలు. ప్రియమైన బిడ్డలారా, ఆత్మల దాహము ఈ కడవ దినాల్లో ఇంక అనేక మంది రక్షణ పొందవలసిన ఉన్నారు. ఆత్మ దాహం అంటే ఈ వాక్యం నీరు తాగి నీ దప్పి తీర్చుకోవాలి. ఈ దప్పి తీర్చుకోకపోతే రేపు అక్కడ నీ దాహానికి ఒక బొట్టు నీళ్ళు కూడా దొరకదు. ఎక్కడ? పాతాళంలో. ధనవంతుడు లాజరు కనపడుతున్నారుగా మనకి. ధనవంతుడు భూమి మీద సుఖపడ్డాడు, వెళ్ళాడు, అగ్నిలో కాలుతున్నాడు. లాజరు బాధపడ్డాడు, వెళ్ళి తండ్రి రొమ్మున అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. చూసి అంటాడు, తండ్రి అబ్రహామా, అయ్యా 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 లాజరు పంపాయి, ఒక చిటినేలు ఒక నీటి బొట్టు నా నాలుగు మీద వేస్తే నా దాహం చలారిద్దామని కేకలేస్తాను. అయ్యా నీ వద్దకు రావడానికి లేకపోతే నువ్వు మా ఇద్దరు రావడానికి మధ్యలో అగాధమున్నది, అగాధమున్నది. నువ్వు భూమి మీద ఉన్నంతకాలం నువ్వు సుఖపడ్డా, భూమి మీద ఉన్నంతకాలం లాజరు బాధపడ్డాడు. ఇప్పుడు ఆయన సుఖపడుతున్నాడు, ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు. ఆ యాతన నీకు అగ్ని ఆరదు, పురుగు సావు, యుగ యుగాల యాతన ఉండాల్సి. ఆయన సుఖపడుతున్నాడు. ఆ సుఖం యుగ యుగాలు ఉండే సుఖంలో. దాహం తీర్చేవాళ్ళు ఎవరు లేరు. దాహం అడిగినప్పుడు ప్రేమ చేతులుగా ఇచ్చింది ఈ లోకం, కానీ దాహం కోసం ఆయన ఎంతో దాహం ఇచ్చింది. ఎన్నో లక్షల మందిని, కోట్ల మందిని. ఇప్పుడు ఆ దాహం తీరుతానే ఉంది. దేవుని స్తోత్రం. ఇంకా రక్షణ పొందుతూనే ఉన్నారు, ఇంకా రక్షణ పొందాలి. ఆత్మీయ దాహం తీర్చాలి. దేవుని దాహం తీర్చాలంటే నువ్వు రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందితే ఆయన దాహం తీర్చినవాడు అవుతావు, తీర్చిందని అవుతావు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇంకా ఆరో మాట చూడండి. ఆరో మాట ఏముంది? ఆరో మాట యోహాను సువార్త 19:30. యోహాను సువార్త 19:30. యేసు ఆ సిరక పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ చేతి సిరకే పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ చేతి సిరకే పుచ్చుకుని అంటాడు, సమాప్తమైనది అని చెప్పి తల వంచి. దేవుని స్తోత్రం చెప్పండి. సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైంది? ఆయన ఈ లోకానికి వచ్చిన పనంతా, తండ్రి పనంతా పూర్తిగా చేశాడు. సమాప్తమైనది. హల్లెలూయా. అంటే ఆయన సంపూర్ణంగా పనిచేశాడు. ఆయన సంపూర్ణంగా పనిచేసి తండ్రి చెబుతున్నాడు, అయ్యా నేను వచ్చిన పని అయిపోయింది, సమాప్తమైంది అని తల వంచాడు. ఆత్మను ఆయనకి అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆత్మదీపం. ఆత్మను అప్పగించుకున్నాడు. ఆరో మాటలో దాహం తీర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏడో మాటకు వచ్చేసరికి ఏమన్నాడు చెప్పండి. ఇప్పుడు ఏడో మాట యోహాను సువార్త 19, లోక సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. నీ చేతికి నా ఆత్మను. మధ్యలో ఏమన్నాడు? నా దేవా నన్నెందుకు చేయుడిచావు అన్నాడు. ఇప్పుడు ఏడో మాటలు అన్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను.
ప్రాణం విడిచేసరికి 9 గంటలు 6 గంటలు బట్టి 9 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యలో ఎన్ని గంటలు చెప్పండి? 9 కాడ నుంచి 3 వరకు ఎన్ని గంటల మధ్యలో? సరే చదువు, సరే లెక్క. 9 గంటల కాడ నుంచి 3 గంటల వరకు ఎన్ని గంటలు ఉంటాయి? మధ్యలో 6 గంటలేమో. 6 గంటల సేపు ఆ సిలువ పొయ్యి మీద ఆ బ్రేకుల మీద వేలాడుతూ ముఖమంతా తెట్టగట్టుకుపోయింది. ఉమ్ము కాండి చూసిన ఆ కంపైన ఉమ్ము, నీసు కంపైన ఉమ్ముతో అంత బాధలో ఉండి ఆయన ఆఖరి మాట అన్నాడు, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకున్నాను చెప్పి ప్రాణం విడిచేను. మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు, మన కొరకే ప్రాణం పెట్టాడు. మనం పాపులు ఉండగానే, అందుకే పౌలు అంటాడు, మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగానే యుక్తకాలం అందు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినట్టు. యుక్తకాలం అంటే మంచి యవ్వన వయసులో ఉన్నాడు యేసయ్య, అంటే 33 సంవత్సరాల వయసు. భక్తిహీనులు అంటే మనం ఇంకా భక్తిహీనులు ఉండగానే మన రక్షిస్తానికి తండ్రిని వేడుకోవటానికి ఆ సిలువ పొయ్యి మీద ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేసి ప్రాణం అప్పగించాడు. హల్లెలూయా. ఎన్ని మాటలైన ఇప్పటికి? 7 మాటలే. 7 మాటలు ఉన్న ప్రాముఖ్యతను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 5 విషయాలు 5 విషయాలు జ్ఞాపకం చేసరికి బయట కార్యక్రమం అయిపోయిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, 7 విషయాలు క్లుప్తంగా కొన్ని 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, ఇప్పుడు 7 మాటలు అయిపోయారు. మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు? క్షమించమని. రెండో మాట చెప్పాలి, మీరే చెప్పాలి. తర్వాత చెప్పాలి. అయిపోయినాయా? ఎవరు మాట్లాడతా? నేను అర్థమైనట్టుగానే చెప్తాను. అన్నీ కరెక్ట్గా అన్నాయి, అన్నీ చక్కగా చెప్పుకుంటా. నేను మధ్యలో ఏమీ చెప్పలేదు. 7 విషయాలు అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు మీకు అర్థమవడం చెబుతున్నాను. ఈయన ఎందుకు 7 మాటల పలికి ఇంత త్యాగం చేసింది మనకు దేనికో చెబుతాను. చదవండి, యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆయన శరీరముతో ఉన్నప్పుడు ఇప్పుడు చెబుతున్న మాట ఎవరు చెబుతున్నారంటే తండ్రి చెబుతున్నాడు. భూమి మీద నీవు నాకు అప్పగించిన పని. దేవుడు మనకు తలో పని అప్పగిస్తాడు. జాగ్రత్త వినండి. ఆ పని యేసు ప్రభు అంట సంపూర్ణముగా నెరవేర్చి తిని అన్నాడు. ఉందా మాట? ఏమా ఉందా? మాట్లాడతలా ఉంది. ఇప్పుడు దేవుడు నీకు పని అప్పగించాడు. నువ్వు చనిపోయే వాళ్ళకి ఆ పని పూర్తి చేయాలి. ఆ పని నువ్వు పూర్తి చేస్తే మనకు అక్కడ గిఫ్ట్ ఉంది. సోదరులు చెప్పండి. ఇప్పుడు నాకు సేవ భారం ఇచ్చాడు. నేను చనిపోయే వరకు కూడా ఈ పని నేను చేస్తే, సంపూర్ణంగా చేస్తే నాకు అక్కడ గిఫ్ట్ ఉంది. హల్లెలూయా. నీకు ఒక వరం ఇచ్చాడు, ఒక దర్శన వరం ఇచ్చాడు, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఒక ప్రార్థనా వరం ఇచ్చాడు, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఒక పరిచర్య వరం ఇచ్చాడు, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఓ పాటల వరం ఇచ్చాడు, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఒక విశ్వాసం అని నీకు వరం ఇచ్చాడు, దాన్ని విశ్వాసంతో దాన్ని సంపూర్ణ నెరవేర్చాలి. మనం ఏం చెప్పాము బాప్తిస్మం పొందినప్పుడు? చావైన, బ్రతుకైన, కలిమైన, లేమైన, కరువైన, ఇరుకులైన, ఇబ్బందులైన, నిందలైన, హింసలైన, బాధలైన
చనిపోయే వరకు, ఆయన వచ్చే వరకు, నువ్వు భూలోకంలో జీవించే వరకు, యేసు ప్రభు వరకు జీవిస్తావా అని అంటున్నాను లేదా? అన్నప్పుడు ఏమంటున్నారు మీరు? జీవిస్తావు అన్నారు కదా, అన్నారు లేదా? బాప్తిస్మం అన్నారు కదా. అన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇచ్చిన అధికారం, మీరు ఇచ్చిన మాట చొప్పున, తండ్రి నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామూలో నేను నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. దైవజనుడిగా నేను బాప్తిస్మం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు కరువు అయినా, శ్రమ అయినా, ఇరుకైన ఇబ్బంది అయినా నువ్వేం చేయాలి? నీకు అప్పగించిన పని చనిపోయే వరకు నెరవేర్చాలి. అది నువ్వు నెరవేర్చావనుకో, నీకు అక్కడ గిఫ్ట్ ఉంది, బహుమానం ఉంది. స్తోత్రం చెప్పండి. అది నువ్వు నెరవేర్చదనుకో, నీకు అక్కడ బహుమానం లేదు. స్తోత్రం చెప్పండి. బహుమానం లేదు. మరి అది నెరవేర్చాడు ఎవరు? పౌలు గారు ఏమన్నాడు? నా విశ్వాసం కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడ్డాడు. అంటే మనకు అప్పగించిన పని మనం కూడా ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. మనకు అప్పగించబడి రక్షించబడి నీకు ఇచ్చిన రక్షణ కాపాడు కావాలి. చనిపోయే వరకు నీ రక్షణ నీవు కాపాడు కావాలి. హల్లెలూయా. చనిపోయే వరకు నువ్వు రక్షణ కాపాడుకున్నావు అనుకో, నీకు అక్కడ బహుమానం ఉన్నది. దాన్ని వదిలిపెట్టుకున్ననుకో, మధ్యలో ఏమి లేదు, శూన్యం. నువ్వు తీర్పులోకి వస్తావు. అంటే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకటి మేలు పునరుద్ధానము, 2 తీర్పు పునరుద్ధానం. మేలు పునరుద్ధానంలో మొట్టమొదటి వాళ్ళు లెగుస్తారు. తీర్పు పునరుద్ధానానికి మధ్యలో 1000 సంవత్సరాలు ఆగుతుందన్నమాట. 1000 సంవత్సరాలు ఆగిన తర్వాతే తీర్పు పునరుద్ధానం వస్తుంది. మేలు పునరుద్ధానానికి తీర్పు పునరుద్ధానానికి మధ్యలో 1000 సంవత్సరాలు ఉందన్నమాట. 1000 సంవత్సరాలు మేలు పునరుద్ధానం అన్నవాళ్ళు 1000 సంవత్సరాలు హాయిగా ఉంటారు, నెమ్మదిగా. అది ఒక సబ్జెక్ట్ అన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అప్పగించిన పని నువ్వు కూడా సంపూర్ణంగా నెరవేర్చాలి. స్తోత్రం చెప్పండి. నీకు అప్పగించిన పని నువ్వు సంపూర్ణ నెరవేర్చాలి. నువ్వు దేన్ని నీకు అప్పగించాడో దాన్ని నువ్వు నెరవేరిస్తేనే బహుమానం ఉంది, లేకపోతే క్లోజ్. హల్లెలూయా. చాలా మంది మధ్యలో పడిపోతున్నారు. కొంతమంది పడిపోవట్లేదా? చెప్పాలి, పడిపోతున్నారు లేదా? నువ్వు ఎంత ప్రమాణం చేసావు, ఎంత వాగ్దానం చేసావు, ఆ వాగ్దానం మర్చిపోయి శ్రమలు వచ్చేటప్పుడు, కష్టాలు వచ్చేటప్పుడు నువ్వు పడిపోతున్నావు. ఇది కాదు అదని, అది కాదని ఇదని, ఎక్కడికెక్కడో తిరుగుతున్నావు, ఏదో చేస్తున్నావు, పడిపోతున్నావు. నీకు అప్పగించిన పని పూర్తిగా చేయాలి. అందుకే యేసయ్య అన్నాడు, తండ్రి, చదువు మళ్ళీ ఆ మాట 17:4 చదువు. ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభువు? తండ్రిని అంటున్నాడు. ఏమన్నాడు? చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అది సంపూర్ణంగా నెరవేర్చి, ఈ మనం కూడా ఏం చేయాలి? ఆయన మనకు అప్పగించిన పని మనం కూడా సంపూర్ణంగా చేసి దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నెరవేరుద్దామా? ఎవరు మహిమపరచాలి? మనము. చేయుటకు మనకు పని అప్పగించాడు. ఆ పనిలో మనం కూడా ఏం చేయాలంట? సంపూర్ణ నెరవేరుస్తూ భూమి మీద దేవుణ్ణి మహిమపరచాలి, కానీ దేవుణ్ణి మనం అవమానపరచకూడదు. ఈనాడు చాలా మంది దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. దొంగతనం చేద్దని దొంగతనం చేస్తున్నావు, వ్యభిచరించవద్దని వ్యభిచారం చేస్తున్నావు, అబద్ధం ఆడుదని అబద్ధం ఆడుతున్నావు. కనుక అన్ని జనుల మధ్యన దేవుని నామాన్ని నీవే దూషణ పాలు చేస్తున్నామని పౌలు భక్తుడు రోమాపత్రులు అంటాడు. అందుకని మనము కూడా దేవుడు నీకు ఏ పని అప్పగించాడు? అమ్మా, అయ్యా, నేను మీకు వందనాలు చెప్తున్నాను. మనకి ఏ పని అప్పగించాడో ఆ పని మనం సంపూర్ణంగా చేసే వరకు చేసి, ఆ భూమి మీద మనం ఉన్నంత వరకు ఆయన్ని మహింపరచాలి, కానీ దేవుణ్ణి మనం అవమానపరచకూడదు. ఇది మొట్టమొదటి మాట. రెండవది, ధర్మశాస్త్రం నెరవేర్చాడు యేసు ప్రభువు. రెండవది, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం, 2వ మాట. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు ఏమై ఉన్నాడు? సమాప్తి అయి ఉన్నాడు.
అంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి సమాప్తి అయ్యి ఉన్నాడంటే ధర్మశాస్త్రం నేను కొట్టివేయడం రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం రాలా, నెరవేర్చడానికి వచ్చాడు యేసుప్రభు వారు. కనుక ఆయన మొట్టమొదటి యేసుప్రభు వారు 7 మాటలు పలికిన కారణాన్ని చెబుతున్నా మీకు. శరీరధారిగా ఉన్నది నాకు. ఇప్పుడు తండ్రిని అంటున్నాడు, తండ్రిను నాకు అప్పగించిన పని నేను పూర్తిగా చేసి మహింపరచన్నాడు. రెండోది అంటాడు, ధర్మశాస్త్రానికి నేను అప్పగించబడ్డాను. హల్లెలూయా. ధర్మశాస్త్రం నేను అప్పగించబడనంటే దేవుని గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథాల్లో చదువుతున్న నీవు నేను కూడా ఈ గ్రంథం చెబుతున్న మాటను మనం జాగ్రత్తగా విని అప్పగించబడాలి. నీ సమర్పణలు అప్పగించబడాలి. నువ్వు అప్పగించబడాలి. అందుకంటారు కదా, నీ ధనము నీ కన్నము ప్రభు యేసుదే. అదిగా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. అది సమర్పణ అన్నమాట. సమర్పణ అంటే ధర్మశాస్త్రానికి అప్పగించబడ్డాడు యేసు ప్రభు. రెండో మాట. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 వరకు చదువమ్మా. కొలసి రాసిన పత్రిక. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద ఉన్న రుణముగా ఉన్న మన విరోధముగాను ఉన్న ఆ పత్రము రుణపత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేయటానికి పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే 7 మాటల్లో చెప్పిన అనుభవాన్ని యేసుప్రభు వారు సిలువేయబడిన తర్వాత అసలు ఎందుకు సిలువేయబడిన విషయాన్ని నీకు చెప్తున్నాను. యేసుప్రభు వారు ఒకటి తండ్రి అప్పగించిన పని నెరవేర్చాడు. రెండోది ధర్మశాస్త్రానికి అప్పగించబడ్డాడు. మూడవది విధి రూపమైన రుణపత్రం. రుణపత్రం అంటే అపరాధమైన పత్రం ఉంది మన మీద. మనం చేసిన అపరాధాలన్నీ కాతి మీద రాయబడి ఉంది. ఈ రాయబడిన కాత్రం ఈ గ్రంథాన్ని వేసంట యేసుప్రభు ఇప్పుడు దాన్ని తుడిసివేసి మేకులతో కొట్టేశాడంట. మేకులు అంటే ఎవరి చేతిలో మేకులు పడ్డాయి? ఇప్పుడు యేసయ్య చేతిలో మేకులు పడ్డాయి. అందుకే మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? మరణం ముళ్ళును దేవుడు విరిచివేసి. హల్లెలూయా. విధి రూపకమగు అధికారమును విరోధమైన రుణపత్రమును విధి రూపకమగు అధికారమును విరోధమైన రుణపత్రమును కల్వరిగిరిపై కరకు మేకులతో దాసపు చేరాత తగిలించి వేసి అపరాధములెల్లా అడసి వేసిన అపరాధములెల్లా అడసి వేసిన జీవమీచిన జీవాధిపతి ముందు మరణమాని ముల్లెక్కడా, మరణమాని విజయమెక్కడా, మరణమాని ముల్లెక్కడా. హల్లెలూయా. విధిరూపమైన అధికారులన్నీ అపరాధ పత్రాన్ని కూడా మన మీద ఉన్న అపరాధాలు మన మీద ఉన్న దోషాలు దేశాలన్నీ రాసిబడి ఉన్నవి. ఎలా గ్రంథం మీద రాసిబడి ఉన్నాయి. ఆ గ్రంథాన్ని అంట యేసుప్రభు వారి శిలువలో మేకులతో కొట్టివేసి ఆ రాతంతా చెడిపేసాను. కొట్టేశా. వాళ్ళ బదులు నేనే బలైపోతున్నా. ఎవరి బదులు?
మన బదులు మన అపరాధాలు మళ్ళీ మన అపరాధాలు మన పాపాలను బట్టి మన అపరాధాలన్నీ మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించంటాడు. ఇదిగో వాళ్ళందరూ చేసిన అపరాధానికి నేను బలవుతున్నాను. అపరాధం అని ఆ రుణపత్రాన్ని అంటే ఆ పుస్తకాన్ని కొట్టివేయి, తుడిసివేయమని చెప్పి దాన్ని తుడిసివేసి విద్యురూపమైన ఆజ్ఞలన్నీ కూడా తుడిసివేసి ఆ మేకులతో నీ కొరకు నా కొరకు మన మీద ఉన్న అపరాధాలన్నీ ఆయన భరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దొంగోడు కేసుకు వెళ్ళాడు అనుకో, ఇప్పుడు కేసు పెడతా ఉంటారు పోలీసుల దగ్గరికి వెళ్తున్నాం అనుకో, వాళ్ళు వేస్తారు మన కేసులను రాసెట్టు పెడతారు. పలానప్పుడు వచ్చాడు, తప్పు చేసినప్పుడు మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ వచ్చాడు ఏమవుతామని చెప్పండి, అవన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. రాయబడి ఉండి ఆయన చెప్తారు, ఆఖరికి వాడి గురిశిక్ష చేస్తారు. చేస్తారు ఎన్నిసార్లు అయినా ఏ నాయకుల చేత వదిలి విడిపించుకోండి ఏమన్నా కానీ ఏం చేస్తారు, ఆఖరికి వీడు ఇన్ని తప్పులు చేశాడు కనుక నీకు బతనీయకూడదు, గురిశిక్ష చేయమని గవర్నమెంట్ చెప్పేసి. అట్లాగే మన మీద ఉన్న శిక్ష అంతా యేసయ్య భరించాడు. మన మీద ఉన్న రుణపత్రం, మన మీద ఉన్న పాపం అంతా, మనం రాసిన గ్రంథంలో అంత రాసినంతను ఆయన కొట్టివేసి మనకు కొత్త జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. తెల్ల కాగితం అనే పుస్తకాన్ని ఇచ్చాడు అంతే మనకి. హల్లెలూయా. ఈ గ్రంథాల్లోకి వెళ్తే బోల్డ్ లెక్కెళ్ళాలి మనం. అందుకు చెప్తున్నాను. మూడవ మాట ఏం చెప్పినప్పుడు ఆయన సిలువ వేయబడిన కారణాల్లో ఒకటి ఆయన తండ్రి అప్పగించిన పని అంతా నెరవేర్చాడు. రెండవది ధర్మశాస్త్రానికి అప్పగించబడ్డాడు. మూడవది మన అపరాధములన్నీ కూడా రుణపత్రం అని మనకు ఉన్న ఒక పుస్తకం, డైరీ అన్నమాట. రాసుకుంటారు కదా కొంతమంది డైరీ డైరీ రాసుకొని కొంతమంది ఈరోజు ఈ పని చేశాను, ఈరోజు ఈ ఊరు వెళ్ళాను, ఈరోజు ఎంత ఖర్చు పెట్టాను, ఈరోజు ఎంత ఖర్చు పెట్టాను. కొంతమంది డైరీలు రాసుకునే అలవాట్లు ఉంటాయి. కొంతమంది నాకు ఏ డైరీ రాసుకునే అలవాటు లేదు, మొట్టమొదటి లేదు. చాలా మంది కూడా ప్రసంగాలు కూడా రాసుకుంటారు. నేను పలానా ఊళ్ళో ఇన్ని ప్రసంగాలు చేశాను, పలానప్పుడు ఈ ప్రసంగం చేశాను రాసుకుంటారు. రాసుకోవటాలు కూడా ఉండవు. నాకు ఏది గుర్తుండదు. ఏ చెప్పినా మనసులో పెట్టుకోవటం చేయి, కానీ రాసుకుంటాను. డైరీ ఉంది అనమాట. ప్రతి ఒక్కరికి డైరీ ఉంది. అలాగే దేవుడి దగ్గర కూడా మనకు ఒక డైరీ ఉంది. ఈ డైరీని దేవుడు వేసి చెప్పండి మేకులతో కొట్టేశాడు. వాళ్ళ రుణపత్రాన్ని నేను భరిస్తున్నా కనుక వాళ్ళని మంచి వాళ్ళగా చెయ్యి, వాళ్ళ మీదకి నే పాపం ఉంటానికి వెళ్ళచ్చు. 4వ మాట చూడండి. 4వ మాట లోకాసు వార్త 24:25 లోకాసు వార్త 24:25 4వ మాట మళ్ళీ త్వరగా టైం అవుతుందా? అందుకు ఆయన అంటాడు, అవేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నిటిని నమ్మి మందమత్తులారా క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించినట్లుగా అగత్యము. ఎవరు చెప్తున్నాడు? అమ్మాయి మార్గంలో 2 వ్యక్తులు చెప్తున్నాడు యేసు ప్రభువు. ఆ 2 వ్యక్తులు యేసు ప్రభువు చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ యేసు ప్రభువు వాళ్ళు గుర్తుపట్ల. అప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, మందమతులారా లేఖనాలు చెప్పినట్టుగా ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేర్చడం కొరకే వచ్చాను నేను. స్తోత్రం చెప్పండి. నెరవేర్చడానికి వచ్చాను కనుక మీరు ఇన్నారో ఇన్ని మందమతులు అంటే మర్చిపోయారు. మీరు మందమతులు అంటే చెప్పండి, మర్చిపోయారు. మీరు చదివారు, విన్నారు కానీ మర్చిపోయారు. ఇప్పుడు కూడా ఎంతమంది మర్చిపోతారో స్తోత్రం చెప్పండి. ఈ మాటలన్నీ మర్చిపోతారు. కొంతమంది చెడ్డ మాటలు అయితే గుర్తుపెట్టుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెడ్డ మాటలు అయితే గుర్తుంటాయి, ఎన్ని మాటలు చెప్పినా గుర్తుంటాయి, కానీ మంచి మాటలు గుర్తుంటావు. హల్లెలూయా. కనుక మందమతులా మర్చిపోయారా అని చెప్పి యేసు ప్రభువు వారు ఆ శిష్యులిద్దరు చెప్పి ఆ ఇంటికి వెళ్ళి రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు యేసయ్యని వాళ్ళు కళ్ళారా చూశారు. కళ్ళు తెరవబడ్డాయి వాళ్ళకి. అప్పుడు యేసయ్యని కళ్ళారా చూశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేఖనాలు నెరవేర్చడం కొరకే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. 5వ మాట చెప్పి ముగిస్తున్నాను. చూడండి, టైం అవుతుంది. ఇంకా 10 నిమిషాలు టైం చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. హల్లెలూయా. కనుక 5వ మాట ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చదవండి. 2వ అధ్యాయం 14 ఆయన సరిచదు
ఆయన మన సమాధానమయుండి నీకును నాకును ఉండిన దేశమును అనగా విధి రూపమగు విధి రూపమగు ఆజ్ఞ గల ధర్మశాస్త్ర దేశమును అనగా విధి రూపమగుమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసాను. ఎవరిని ఏకం చేశాడు? ఇప్పుడు మన మధ్యనున్న తగాదాలు, మన మధ్యనున్న గొడవలు, మన మధ్యన కూడా అడ్డుగోడ ఉన్నదాన్ని పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు. ఎవరికి? తండ్రితో ఉండటానికి మనల్ని ఏకం చేశాడు. హల్లెలూయా. తండ్రితో ఉండటానికి ఏకం చేశాడు. ఆ మధ్య కూడా పడగొట్టాలి. ఎందుకంటాడు, రక్షింప నేరకుండా నా చేతులు కురుసుగా లేవు, విన్నేరకు నా చెవులు మందంగా లేవు. మరి ఏంటంట మధ్యలో ఏముంది? మీ పాపము నాకు అడ్డుగా ఉన్నాయి అంటాడు యెషయా 49 అధ్యాయం. అందుకని ఈ మధ్యలో మధ్య కూడా అంటే పాపము. ఈ పాపమనే గోడను పడగొట్టి ఉభయులు ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, చెప్పాలి. ఏం చేశాడు? ఉభయులు ఏం చేశాడు? ఏకం చేశాడు. అంటే సమాధానపరిచాడు. అందుకే యేసయ్యకి ఏం పేరుందంటే ఆఖరికి సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడును. హల్లెలూయా. ఆయన సమాధానకర్త. మనకున్న తగాదాలు గొడవలన్నీ తొలగించేసి విధి రూపమైన ఆజ్ఞలన్నీ కొట్టివేసి ఆ మధ్య కూడా పడగొట్టి మనందరికి సమాధానపరచను. ఈనాడు క్రైస్తవులు విగ్రహార్థికులు ఏమయ్యా చెప్పండి? ఓటవుతున్నారు. ఏమవుతున్నారు? ఓటయ్యారు. ఇక లేదు, వాళ్ళు కూడా యేసయ్యలోకి వచ్చేస్తున్నారు. యేసయ్యలోకి వచ్చేసి వాళ్ళు కూడా కలిసి యేసయ్యే దేవుడు తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. మనకి వాళ్ళకి కాదు తగాదా. రేపు వచ్చే యుద్ధం ఇంకోళ్ళతో ఉంది. మనకి ఎవరికి ఉంది? ఇంకోళ్ళతో. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఉభయులుగా ఉండాలి. మనలో ఉన్న గొడవలు, మనలో ఉన్న తగాదాలు, మనలో ఉన్న దేశ రసులని తొలగిస్తానికి, అడ్డుగోడ పడగొట్టడానికి ఆయన సిలువ మీద రాను మీద వేలాడాడు. 5 విషయాలు చెప్పారు. ఇప్పుడు ఆ 7 మాటల్లో ఎందుకు యేసుప్రభువు వారు సిలువ వేయబడ్డాడంటే వాడు తండ్రి చెప్పిన మాట నెరవేరుస్తానికి వచ్చాడు. శరీరంలో ఉన్నప్పుడు తండ్రి పని అంతా చేశాడు. 2వది ధర్మశాస్త్రానికి అప్పగించుకున్నాడు. 3వది చెప్పండి, విధి రూపమైన మన అపరాధమైన ఆజ్ఞలన్నీ కూడా కొట్టివేశాడు. 4వది ప్రవక్తలు చెప్పిన లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు. 5వది మనందరినీ సమాధానపరచడానికి, ఏకం చేయటానికి యేసుప్రభువు వారు మన కలపటానికి ఆయన సిలువ మీద ప్రాణము పెట్టాడు. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు రాబోతున్నాడు. అంటే సిలువ ధ్యానాన్ని మనం ధ్యానిస్తున్నాం. అంటే ఆయన చనిపోయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 2022 సంవత్సరాల నాడు జరిగిన సందేశాన్ని ఈరోజు మనం కూడా వింటున్నాం. అయితే ఇప్పుడు ఆయన ఎప్పుడో తిరిగి లేచాడు. 3వ దినమున ఇప్పుడు ఆయన ఎప్పుడు రాబోతున్న దినాలు ఉన్నాడు. రాకడ దినాల్లో ఉన్నాం కనుక ఆయన రాకడా మన పోకడ. ఈ మధ్యలో మనం కూడా జాగ్రత్తగా ఉంటే మనకి అక్కడ బహుమాన ధృతి. హల్లెలూయా. మనకు అప్పగించిన పని మనం కూడా భూమి మీద ఉన్నంతవరకు ఏం చెప్పండి? చెప్పాలి, నెరవేర్చాలి. భూమి మీద ఆయన మనము మహింపరచాలి. అక్కడికేదు మహింపరచేది, ఈ భూమి మీదే నువ్వు దేవుణ్ణి మహింపరచాలి. ఒకళ్ళు అంటారు, ఎందుకయ్యా ఆమె బాప్తిసం ఇచ్చేవారు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? అసలు దేవుడు దగ్గరికి రావాలని నాకు భయం లేదయ్యా. చెడ్డ మాటలు మాట్లాడి మళ్ళీ దేవుని దగ్గరికి వస్తున్నాను. దేవుని మహింపరుస్తున్నావు, దేవుని అవమానపరుస్తున్నావు. నీకు నీవే, నాకు నేనే పరీక్షించుకొని భూమి మీద ఉండగానే మనము ఆయన మహింపరిస్తే చాలు. ఆ మహిమ రేపు మన పరలోకానికి గిఫ్ట్గా వస్తుంది. కృపా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనం దయచేయాలని దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మరి మనం ఆయన వచ్చే వరకు కూడా మరి ఆయన మహింపరుద్దామా లేకపోతే ఆయన అవమానపరుద్దామా? ఈ వాక్యం ద్వారా విన్న నీవు నేను మన ప్రవర్తన సరి చేసుకుని ఆయన మహింపరిస్తే ఆయన మనల్ని
మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఆయన మనం మహింపరిస్తే ఆయన మనల్ని మహింపరుస్తాడు. మరి ఆయన మహింపరుద్దామా? ఆయన అగౌరవపరుద్దామా? చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా అమ్మా. మహిమపరుద్దాం, అర్చాలని కాదు, మహిమపరుద్దాం. మహిమపరుస్తాను. దేవుని సోదరుని చెప్పండి, ఆయన నేను మహిమపరుస్తాను, ఆయన నేను మహిమపరుస్తానని నీవు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను మహిమపరచును గాక. నీకు కూడా భూమి మీద ఉన్నప్పుడే మహిమపరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. భూమి మీద ఉండగానే నిన్ను మహిమపరుస్తాడు, ఎక్కడో కాదు. ఇక్కడే నీకు మహిమ వచ్చును గాక, ఇక్కడే నీ ఘనత వచ్చును గాక, ఇక్కడే నీ గౌరవం వచ్చును గాక. ఆయన మహిమపరుస్తాం. మోకరించండి, ప్రార్థన చేసి ఆయన మహిమపరుద్దాం. మోకరించి ప్రార్థన లేఖించి, ప్రభువా నాయన ఎన్నో విషయాలు మాతో మాట్లాడేవారు తండ్రి. అయ్యా స్తోత్రం, అయ్యా స్తోత్రం, స్తోత్రం.